గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా అఖండ 2 తాండవం రిలీజ్ అయి నిన్న శనివారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 34 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక రాయలసీమ జిల్లాల నుంచి 22 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 10 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, గుంటూరు నుంచి 10 కోట్లు, కృష్ణా నుంచి 6 కోట్లు, నెల్లూరు నుంచి 5 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో అఖండ 2 సినిమా 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ మేజర్గా కర్ణాటక నుంచి 12 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 10 కోట్ల గ్రాసు. టోటల్గా 9 రోజుల్లో అఖండ 2 సినిమా 108 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది బాలయ్యకు వరుసగా 100 కోట్ల గ్రాస్ సినిమా. ఇక ఒక ఫ్లాప్ సినిమా అంటే ఒక మిక్స్డ్ టాక్, నెగిటివ్ రివ్యూలతో సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం అద్భుతం అని చెప్పాలి. అందులోనూ నిన్న శనివారం మళ్ళీ హౌస్ఫుల్స్ బోర్డు పడ్డాయి. ఒకవైపు అవతార్ 3 సినిమా రిలీజ్ ఉన్నా కానీ సినిమాకు హౌస్ఫుల్ బోర్డు పడడం బాలయ్య మాస్ పవర్కి నిదర్శనం. ఇక ఈ 108 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 17 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 20 కోట్ల కొన్నాడు. 17 కోట్లు వెనక్కి వచ్చాయి 9 రోజుల్లో. మరో 3 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణలో. 3 కోట్ల షేర్ రావాలంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 20 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 9 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. కొద్ది కష్టమే. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 11.5 కోట్లకు కొంటే 11 కోట్లకు కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 6 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 7 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి ఈస్ట్లో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి 6 కోట్లకు కాదు 5 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి వెస్ట్లో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి మనకు 8 కోట్లకు కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి గుంటూరులో, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 3.5 కోట్లకు కొంటే ఇక్కడ 2.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి నెల్లూరులో, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్లకు కొంటే 9 రోజుల్లో 52 కోట్లు వెనక్కి వచ్చేసింది డిస్ట్రిబ్యూటర్ షేర్. అంటే ఇంకా 28 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 28 కోట్ల షేర్ రావాలి అంటే మరో 56 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 4 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే పాన్ ఇండియా లెవెల్లో. 4 కోట్ల షేర్ అంటే మరో 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 8 కోట్లు రావాలి నార్త్ అమెరికాలో, అంటే 16 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 103 కోట్లకు కొంటే 9 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 63 కోట్లు ఉంది. అంటే ఇంకా 40 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 40 కోట్లు షేర్ రావాలంటే మరో 80 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా కొన్ని హౌస్ఫుల్స్ పడతాయి. నిన్న శనివారం మాదిరి ఒక 3 నుంచి 4 కోట్లు గ్రాస్ వస్తుంది. సో 110 కోట్లు గ్రాస్ దాడుతుంది. ఇక రేపటి నుంచి సోమవారం వర్కింగ్ డే, ఆ తర్వాత క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. మరి చూడాలి, మరి సినిమా కనీసం 115 కోట్లు లేదా 120 కోట్ల వరకు వెళ్తుంది, నష్టాలు తగ్గించుకుంటుందా లేదా అనేసి. అయినా కానీ ఇంకా 40 కోట్లు షేర్ అంటే 80 కోట్ల గ్రాస్ కష్టమే. బట్ నష్టాలు అయితే తప్పవు. 40 కోట్ల నష్టాలు తప్పవు అనుకున్నా కానీ తగ్గాయి. 35 లేదా 30 కోట్ల నష్టం అయితే కన్ఫర్మ్డ్గా వస్తుంది. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. అది మన బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన 4వ సినిమా అఖండ 2 రిలీజ్ అయిన 9 రోజుల్లో 108 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 63 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 103 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 103 కోట్లకు గాను 63 కోట్లు వెనక్కి వచ్చాయి 9 రోజుల్లో. మరో 40 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 40 కోట్ల షేర్ రావాలంటే మరో 80 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఓకే, బాయ్.